సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ బాపట్ల. ప్రస్తుతం మనం పోలేరమ్మ దేవాలయం దగ్గర ఉన్నాం. మరి ఇక్కడ దేవాలయం యొక్క పూజారిని కలిసి అసలు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఈ దేవస్థానం స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుందని వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దాదాపు 3-4 ఏళ్ల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. గుడి కట్టి 1400 సంవత్సరాలు దాదాపు అయింది. మళ్ళా నిత్య కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి శనివారం అభిషేకం అమ్మవారికి జరుగుద్ది. ఆషాఢ మాసంలో బోనాల పండుగ కూడా జరుగుతుందండి. శ్రావణ మాసంలో గాజుల అలంకరణ, ఇంకోసారి కూరగాయల అలంకరణ, అనేక రకాల అలంకరణలు జరుగుతూ ఉంటాయి. ఏమని మంది భక్తులు వచ్చి తిలకించి చూసి తప్పించిపోతారు. ఈరోజు 108 బిందెలు నీళ్లతోటి అమ్మవారికి అభిషేకం జరిగింది. అమ్మవారికి వెండి కవచం చీర కూడా పెట్టారు. ప్రత్యేక అలంకరణగా వెండి కవచం చీర అలంకరించారు. భక్తులు చూసి ధరించవలసిందిగా కోరుతున్నాము. దేవస్థానం స్థాపించి 1400 సంవత్సరాల పైన అవుతుంది. బాపట్ల పోలేరమ్మ తల్లి గ్రామ దేవత. కనీసం 3-4 సంవత్సరాల నుంచి అన్నదానం బాగా జరుగుతుంది. 50 మంది ప్రజలు వచ్చి ప్రసాదాలు స్వీకరించి వెళ్తున్నారు. ఇది పోలేరమ్మ తల్లి తిరునాళ్ళ మహోత్సవం జరుగుతుంది. కొండపాటూరులో బాపట్ల ఒకేసారి జరుగుతాయి మంగళవారం రోజు. అందుకని దాని సందర్భంగా ఈరోజు పొద్దున 108 కలశాలతో విశేష అభిషేకం జరిగింది. దాని తర్వాత అన్న సందర్భన పూజా కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయండి. మామూలుగా పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఏమేమి కార్యక్రమాలు చేశారు? ఇక్కడ అభిషేకాలు, అన్నదాన కార్యక్రమం, 108 కలశాలతో అభిషేకం చేశారు. అలంకరణ అమ్మవారికి వెండి తొడుగు వేశారు. అమ్మవారికి భక్తులు అందరూ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళారు. అన్నదాన కార్యక్రమం పెట్టారు కదా, మామూలుగా ఎంత మంది కానీ పెట్టేశారు? 15,000 మందికి. 15,000 మందికి పెట్టారా? ప్రతి సంవత్సరం 15,000 మంది వస్తారు భక్తులు. వేలాల భక్తులు వచ్చి అన్న ప్రసాదాలు తీసుకొని వెళ్తారు. ప్రస్తుతం మనతో పాటు ఈ దేవస్థానంకి సంబంధించిన పెద్దలు ఉన్నారు. మరి ఇక్కడ ఈ దేవస్థానం యొక్క విశిష్టత ఏంటో, ప్రాముఖ్యత ఏంటో వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్తే సార్. బాపట్ల అధిష్టాన దేవత పోలేరమ్మ తల్లి భావనారాయణ స్వామి గుడి ఎప్పుడైతే ఇక్కడ ఇదైందో అక్కడి నుంచి ఈ పోలేరమ్మ తల్లి ఇక్కడ పొలిమేరలో ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు ఆమె పెరిగి పెద్దదైపోయి చాలా విశిష్ట దేవతగా ఉంది. అనుకున్న పనులు నెరవేరాలంటే అమ్మను మొక్కుకుంటే ఏ పని నెరవేరుతుంది. గత 3 సంవత్సరాల నుంచి మేము ఈ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నెరవేరుస్తున్నాము. కరోనా టైంలో బిగించేసాము. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇట్లా దిగ్విజయంగా జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అందరూ వచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. బాపట్ల అధిష్టాన గ్రామ దేవత అయినటువంటి శ్రీ పోలేరమ్మ తల్లి వారు ఇక్కడ వెలిసి ఈ గ్రామాన్ని ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండేటట్లుగా చూస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మనం ఈ ఆలయంలో అమ్మవారికి 108 కలశములతో విశిష్టంగా అభిషేకం చేసుకొని అమ్మవారిని విశిష్ట అలంకరణ చేసుకుంటూ అమ్మవారి యొక్క అన్న సంతర్పణ కార్యక్రమం గత 3 సంవత్సరాలుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వివిధ భక్తులు ఇచ్చినటువంటి దాతలతో ఇచ్చినటువంటి వీటితో ఈ యొక్క అన్న సంతర్పణ ఎంతో వైభవంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అన్న సంతర్పణ చేసిన ప్రతి ఒక్కరికి కూడా, సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా గ్రామ దేవత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండేటట్లుగా మేమందరం కూడా కోరుకుంటున్నాం.